జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు చిన్నజయ స్వామివారి నోటి ద్వారా మంగళ శాసనం చేయించారు. రైతులు సుభిక్షంగా ఉండాలని రైతు పక్షాన పాదయాత్ర చేయడానికి దెందులూరు నియోజకవర్గానికి విచ్చేసిన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామివారిని ఎస్ఎంఆర్ పెదబాబు కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే చంటి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, ఏలూరు శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మంచిగా రాణించి రైతులకు, జిల్లా ప్రజలు, నియోజకవర్గ ప్రజల సమస్యలను తీరుస్తూ ఎప్పుడూ వారికి అండగా ఉండాలని చిన్నజీయర్ స్వామీజీ వారి ద్వారా మంగళ శాసనం చేయించామని పెదబాబు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, రైతుల పక్షాన రామానుజ చిన్నజీయర్ స్వామి వారు చేస్తున్న పాదయాత్రకు రైతుల మద్దతు పూర్తిగా లభించిందని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. సుఫల రైతు పాదయాత్ర పేరుతో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు చేస్తున్న పాదయాత్ర గురువారం దెందులూరు నియోజకవర్గం వంగూరు, గార్లమడుగు, లక్ష్మీవారి పేట, దిబ్బగూడెం తదితర ప్రాంతాల్లో కొనసాగింది. పాదయాత్రలో ఉన్న చిన్నజీయర్ స్వామిని వంగూరు సమీపంలో నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పలువురు కార్పొరేటర్లతో కలిసి చిన్నజీయర్ స్వామికి పండ్లు, పూలమాలలు సమర్పించి ఆయన ఆశీస్సులు ఎస్ఎంఆర్ పెదబాబు పొందారు. రైతుల కోసం చిన్నజీయర్ స్వామి వారి పాదయాత్ర చేయడం సంతోషదాయకమని అన్నారు. రాష్ట్రంలో వర్షాలు సకాలంలో, పాడి పంటలు బాగా పండి రైతులందరూ క్షేమంగా ఉండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చిన్నజీయర్ స్వామి చేస్తున్న పాదయాత్రకు రైతుల నుండి పూర్తి మద్దతు లభించిందని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఫలించి ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరాలని చిన్నజీయర్ స్వామి వారి ద్వారా శ్రీమన్నారాయణ్ని ప్రార్థించి ఆశీస్సులు అందించాలని ఎస్ఎంఆర్ పెదబాబు చిన్నజీయర్ స్వామి వారిని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి నాగబాబు, పాము శామ్యూల్, ఈదుపల్లి పవన్ తదితరులు ఉన్నారు. ఈ రోజున త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ఏలూరులో వంగూరు అడ్డ రోడ్డు కానించి నిమ్మకాయల వ్యాపారం చేస్తున్నటువంటి చెక్కపాణి గారి తోట వరకు పాదయాత్ర చేస్తూ రాష్ట్రంలో బాగా వర్షాలు పడాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, రైతులకి మంచి లాభాలు రావాలి, రైతు పండిస్తేనే మనం ఈ రోజున ఆహారము, అట్లాగే అన్నం కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఏదైనా సరే మనకి భూమిలోంచే ఉత్పత్తి అవుద్ది. కాబట్టి వర్షాలు బాగా పండాలి. మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చేపట్టుతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవ్వాలి. ముఖ్యంగా పోలవరం 2027 మార్చి 37వ తారీఖు లోపు అయిపోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు మరి సంకల్పంతో చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి అది ఎటువంటి నిర్విరాంకంగా ఆటంకం లేకుండా ఆ ప్రాజెక్టు పూర్తవ్వాలని చెప్పి రైతులు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండి పంటలు బాగా పండాలని చెప్పి చిన్నజీయర్ స్వామి వారు చేస్తున్నటువంటి పాదయాత్రకు మద్దతుగా మన పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా, రైతు నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, మరి ఈ ఏరియాలో గార్లమడుగు, లక్ష్మీపురము, ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని అడుగడుగున ఆ చిన్నజీయర్ స్వామి వారు చేపడుతున్నటువంటి సంకల్పానికి మద్దతుగా ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మరి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము కూడా గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున బడేటి చంటి గారు, ఏలూరు శాసనసభ్యులు వారు, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బడేటి చంటి గారి జన్మదినాన్ని సందర్భంగా మరి ఈరోజు కూడా స్వామివారికి చెప్పి మంగళ శాసనం స్వామివారి చేతుల మీదుగా వారి నోటి ద్వారా మంగళ శాసనం బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అట్లాగే మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి అంతటికీ కూడా ఆయన ఉపయోగపడే విధంగా ఆ శక్తిని ఆ శ్రీమన్నారాయణుడు, ఆ విష్ణుమూర్తి వారు బడేటి చంటి గారికి ఆయురారోగ్యాలు, మరి అట్లాగే ప్రజలకు మేలు సేవ చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో కార్యక్రమాలు అవన్నీ కూడా మెండుగా ఇవ్వాలని చెప్పేసి ఆయన మంగళ శాసనం, ఆయన ఆశీర్వచనం మరి ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.